ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆట కట్టించేందుకు ఢిల్లీ పెద్దలు సిద్ధమయ్యారా? జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో నరేంద్ర మోదీ కన్ను తెరిచారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆట కట్టించేందుకు ఢిల్లీ పెద్దలు సిద్ధమయ్యారని, జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో ప్రధాని మోదీ కన్ను తెరిచారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? సో ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆట కట్టించేటువంటి అవకాశం ఉందా నరేంద్ర మోడీ? అసలు ఢిల్లీలో బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయగలడా? ఎలక్షన్ సందర్భంగా ఆయన ఇప్పటికే డబ్బులు అన్నీ కూడా డంప్ చేస్తున్నారు, కాన్స్టిట్యున్సీలకు వెళ్ళిపోయింది, గ్రామ స్థాయికి కూడా వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేయబోతున్నారు? అసలు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడానికి కారణమే బీజేపీ తోటి కేవలం జగన్మోహన్ రెడ్డి ఏదో హింసాత్మకమైనటువంటి ఎన్నికలకు వెళ్తాడు, వాటిని అడ్డుకోలేము అనేటువంటి యాంగిల్లోనే వెళ్ళారు అనేది ఒకటి అనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో అసలు కోఆపరేట్ చేస్తారా లేదా నరేంద్ర మోడీ అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక అనుమానం. అయితే అనుమానం బలపడుతూ వచ్చింది రీసెంట్ దాకా కూడా. తాజాగా జరిగినటువంటి రెండు పరిణామాలు బహుశా ఢిల్లీలో మార్పు ఏమైనా వచ్చిందా అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. ఏంటది ఆ మార్పులు అంటే, ఒకటి, లోకేష్కి జెడ్ కేటగిరీ భద్రతని ఇచ్చారు. ఈ లోకేష్కి జెడ్ కేటగిరీ భద్రత ఇచ్చేటువంటి విషయంలో దాదాపుగా యువగళం ప్రారంభమైనప్పటి నుంచి పెండింగ్లో ఉంది. దాదాపు 10-15 సార్లు లెటర్ రాశారు, ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, భద్రత కల్పించాలి అని చెప్పి. ఆయనకి భద్రత వ్యక్తిగతంగా చూసేటువంటి వాళ్ళే లెటర్లు రాయడం జరిగింది. అనేకమైన ఇన్సిడెంట్ని కూడా కోట్ చేస్తూ ఇన్సిడెంట్స్ని లెటర్ రాయడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ స్పందించలేదు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఆయనకి జెడ్ కేటగిరీ భద్రత ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అది ఎన్నికల సందర్భంగా తీసుకుందా, లేదంటే నిజంగానే లోకేష్కి థ్రెటనింగ్ ఉంది కాబట్టి ఈ భద్రతను కల్పించిందా అనేది ఒకటి. ఆయనకి ఇప్పుడు ఇచ్చినటువంటి భద్రత జెడ్ కేటగిరీ. జెడ్ కేటగిరీ భద్రత అంటే చాలా పెద్ద, అంటే పగడ్బందీ భద్రతని కల్పించారు. సో ఆయన కారులో నుంచి వస్తుంటే వీళ్ళు గన్మెన్స్, కమాండర్స్ ఉండటం, ఇవన్నీ కూడా మనం విజువల్స్ 2 రోజుల నుంచి వస్తున్నాయి గన్మెన్స్ తోటి. జగన్మోహన్ రెడ్డి అంతకంటే ముందే ఆయన ఒక 300 మందితోటి ఒక పెద్ద భద్రత ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి ఆయన కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన భద్రత అధికారంలో ఉండేటువంటి ఆయనకి తెలుసు 5 సంవత్సరాలు ఏం చేయలేదు, ప్రజల్లోకి వెళ్తే ప్రజలు తిరగబడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ముందుగానే భద్రతని ఏర్పాటు చేసుకున్నారు. అయినప్పటికి కూడా చెప్పులు వేశారు. అంత భద్రతను కల్పించినప్పటికి కూడా. సో జగన్మోహన్ రెడ్డి ముందుగానే భద్రతను ఏర్పాటు చేసుకున్నాడు. దాదాపు 300 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాడు. ప్లస్ ఆయనకి విదేశాల్లో పిల్లలు ఉన్నారు, లండన్లో వాళ్ళిద్దరు పిల్లలకు సంబంధించి కూడా భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. దానికి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని తెలిసి కూడా క్యాబినెట్లో ఆమోదం పొందింది. ఆ మేరకు భద్రతను కల్పించుకోగలిగారు. అయితే ఎందుకు భద్రతను కల్పించుకున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన ప్రచారంకి వెళ్ళినటువంటి సందర్భంగా చెప్పులు పడ్డాయి, అలాగే ఖాళీ బిందెలు కనిపించాయి. ఇప్పటివరకు జరిగినటువంటి సంఘటనలు అవి. రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఉత్తరాంధ్ర ఈ జిల్లాలకు రావాలి ఆయన. ఇప్పటివరకు రాయలసీమ మాత్రమే పర్యటించారు. ఆ జిల్లాలకు వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి అనేది అర్థం కావట్లా. సో బహుశా నేను అనుకోవడం ముందు చూపుతోటి జగన్మోహన్ రెడ్డి అలాంటి భద్రతను పెట్టించుకున్నాడు. అయితే ఎందుకు యువగళం సందర్భంగా లోకేష్ భద్రత కావాలని కోరాడు అని కనుక మనం ప్రశ్న వేసుకుంటే, అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే ఆయన యువగళాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అనేక సందర్భాల్లో చేశారు. రాళ్ళు వేశారు, కోడిగుడ్లు వేయించారు, టమాటాలు వేయించారు, ఇట్లా రకరకాలుగా భయపించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ లోకేష్ ఎక్కడా ఆగలేదు. యువగళాన్ని ఆయన ఏదైతే అనుకున్నారో ఆ దిశగా సాగించగలిగారు. అయితే ఇక్కడ భద్రత సంబంధించి ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు ఎలక్షన్ టైం. ఈ ఎలక్షన్ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హింసాత్మకమైనటువంటి ఎన్నికలకు వెళ్ళాలి అనేది
ఆలోచనగా ఉంది అనేది మొదటి నుంచి వినిపిస్తుంది. సరే అది నిజమా అబద్ధమా అని అంటే అది ఇంటెలిజెన్స్ వర్గాలు దగ్గర రిపోర్ట్ ఉంటుంది, అలాగే కేంద్ర ఇంటెలిజెన్స్ దగ్గర కూడా ఉంటుంది. కేంద్ర ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్నటువంటి రిపోర్టు ప్రకారమే ఇప్పుడు లోకేష్కి జెడ్ కేటగిరీ ఇవ్వడం జరిగింది. అంటే హింసాత్మక ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశాడు అనడానికి ఈ డెవలప్మెంట్ అనేది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు మనం. ఓకే. అంటే ఎందుకంటే కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారమే కదా ఇది జరిగేది. సో ఇది ఒక డెవలప్మెంట్. రెండో డెవలప్మెంట్ ఏంటంటే వాలంటీర్లకు సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, తర్వాత వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి పెన్షన్లు కానీ లేదంటే ప్రజా పంపిణీకి సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు కానీ ఇవ్వడానికి లేదు అని చెప్పేసి వాళ్ళని లబ్ధిదారులకి దూరం చేసింది. చాలా సీరియస్గా ఈ రెండు డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి ఈ 2-3 రోజుల్లో. ఈ డెవలప్మెంట్స్ కనిపించిన తర్వాత అనిపిస్తుంది ఏంటంటే ఓకే, నరేంద్ర మోడీ లేదంటే ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి పార్టీ చేస్తున్నటువంటి కార్యకలాపాల మీద ఒక కన్నేసింది, అందుకే మూమెంట్ ఇస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. తర్వాత 3 ప్రత్యేకమైనటువంటి అధికారులని ఆంధ్రప్రదేశ్కి డిప్యూట్ చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ ఒక అతను, ఐపీఎస్ ఒక అతను, ఐఆర్ఎస్ ఒక అతను. ఈ 3 కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత వేరే సీన్ను మనం చూడబోతున్నాము. వాళ్ళ హ్యాండర్లకు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం వెళ్ళిపోతుంది. అప్పుడు ఎవరైతే ఎన్నికల కోడ్ని ధిక్కరిస్తున్నారో వాళ్ళ మీద వెంటనే వేటు పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇంకొక సంకేతం కూడా ఇస్తూ ఈ 3 డిప్యూట్ చేశారు. ఆ 3 కూడా సోమవారం రోజు ఆంధ్రప్రదేశ్లో దిగారు. ఇక నుంచి మరొక సినిమా చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి అపోహ ఏంటి? కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా లేదా? జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా సంబంధాలు పెట్టుకున్నాడు నరేంద్ర మోడీతోటి. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని కాదని నరేంద్ర మోడీ సహకారం అందిస్తారా, కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందా అనేటువంటి అనుమానాలు ఉండేవి. ఈ డెవలప్మెంట్ని కానీ చూసిన తర్వాత అలాంటి అనుమానాలకి కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో కనుక ఇమీడియట్గా ఇప్పుడు 3 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలకి సంబంధించి కంప్లైంట్ ఉంది కాబట్టి వాళ్ళ 3 సస్పెండ్ చేయటము, అలాగే నెల్లూరు, చిత్తూరు కొన్ని జిల్లాలకు సంబంధించి కంప్లైంట్స్ ఉన్నాయి ఎస్పీల మీద, వాళ్ళని బదిలీ చేయటం. ఆ తర్వాత ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఐఏఎస్లు సచివాలయంలో కానీ సచివాలయం బయట కానీ అంటే జిల్లాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లాగా కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వాళ్ళని కనుక భారీ ఎత్తున బదిలీలు కనుక చేస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుమానం కంప్లీట్గా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. సో తాజా సంఘటనలు చూస్తే కొంత జగన్మోహన్ రెడ్డి వాళ్ళకం తెలుసుకున్నాడు నరేంద్ర మోడీ. ప్లస్ రాబోయేటువంటి రోజుల్లో ఇంకా చాలా వేగంగా దూకుడుగా ఎన్నికల కమిషన్ వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ కన్ను తెరిచారు. జగన్మోహన్ రెడ్డి ఆటలు ఇక్కడ సాగబోవు అనేటువంటి సంకేతాలు ఇచ్చేలా ఇప్పుడు 3 అధికారులు కూడా ఆంధ్రాలో అడుగుపెట్టారు. కాబట్టి ఇక నుంచి కొత్త వ్యవహారం, కొత్త ఎన్నికల సంఘాన్ని, దాని పవర్స్ని చూసేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.